ఏమో కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నా చెప్పింది మీకు అర్థమైంది ఏమన్నా? ఇక్కడ చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఫస్ట్ కాయిల్, కాయిల్ 1. దిస్ ఈజ్ కాయిల్ 2. వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ కాయిల్ L1 ఈజ్ I1. I1 అనే కరెంటు L1లోకి పోతున్నప్పుడు వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటామంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. అది దిస్ ఈజ్ L1. I1 అనే కరెంటు L1లోకి పోవటం వలన, I1 అనే కరెంటు L1లోకి పోవటం వలన వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటాము? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. దీన్ని ఏమంటాము? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. ఓకే, నెక్స్ట్ పక్కన ఏముంది? కాయిల్ 2 ఉంది. దాంట్లోకి ఎంత కరెంట్ పోతుంది? I2 అనే కరెంటు L2లోకి పోవటం వలన కాయిల్ 1లోకి వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. వినండి, కాయిల్ 2లోకి I2 అనే కరెంటు పోవటం వలన ఫస్ట్ కాయిల్లోకి వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. అంటే పక్క దాని వల్ల మనకి రావటం, దట్ ఈస్ మ్యూచువల్. అదే ఈ 2-1 ఉన్నా లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో దాన్ని ఏమంటాము? I2. అంటే సెకండ్ కాయిల్లోకి I2 అనే కరెంటు పోవటం వలన ఫస్ట్ కాయిల్లోకి వచ్చే ఈఎంఎఫ్ MdI2/dt. దీన్ని ఏమంటాము ఇప్పుడు? మ్యూచువల్ అంటాము. ఓకే, అర్థమైంది ఇప్పుడు? వాట్ ఈస్ టోటల్ ఈఎంఎఫ్ ఇన్ కాయిల్ 1? కాయిల్ 1 యొక్క సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, కాయిల్ 2 యొక్క వచ్చే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, రెండు కలిసి దాన్ని ఏమంటామంటే టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. వాట్ ఈస్ టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ కాయిల్ 1? Due to its own current I1, self EMF is produced. Due to neighboring current, అంటే పక్కదాని కరెంట్ వల్ల వచ్చి దాన్ని ఏమంటామంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సో ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? మీరు మాట్లాడకపోతే నాకేం అర్థమైంది చెప్పండి. దాకా అర్థమైంది అందరికీ? చెప్పండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు V2 ఆన్సర్ చెప్పండి. వాట్ ఈజ్ V2? ఇక్కడ నుంచి V2 ఎంత చెప్పండి? V2 అంటే ఏం చెప్పండి? V2 ఎలా వస్తుంది? డ్యూ టు ఇట్స్ ఓన్ కరెంట్, అంటే L2లోకి కరెంటు పోవటం వలన ఏ కరెంటు? I2 కరెంటు పోవటంలో వచ్చి ఏమంటామంటే సెల్ఫ్ అంటాం. ఇప్పుడు ఏం వస్తుంది చెప్పండి? ఇక్కడ V2 ఏమొస్తుంది? L2 ఏ కరెంటు వల్ల? I2. ఇప్పుడు దీన్ని ఏమంటాము? సెల్ఫ్ అంటాము. ఇప్పుడు ఇప్పుడు L2కి పక్కదేని కరెంటు? కాయిల్ L1, దాంట్లోకి ఏం కరెంటు పోతుంది? I1. ఇప్పుడు ఏమొస్తుంది? I1 అనే కరెంటు ఫస్ట్ కాయిల్లోకి పోవటం వలన L2లోకి వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటామంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సో ఇప్పుడు అంత ఏమొస్తుంది? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. V2 ఈజ్ ఈక్వల్ టు L2 dI2/dt ప్లస్ MdI1/dt. చూడండి, I1 అనే కరెంటు ఫస్ట్ కాయిల్లోకి పోవటం వలన సెకండ్ కాయిల్లోకి వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటామంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. అర్థమైంది అమ్మా? పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? ఎనీ డౌట్? ఓకేనా? ఓకే, బట్ ది సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, ది సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, బట్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ either it can be positive or negative. సో గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ నేను చెప్పిన స్టేట్మెంట్ చెప్పండి. ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ది సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఇక్కడ నేనేం పెట్టాల, ప్లస్ రాయలేదు ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, బట్ ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, డిపెండ్స్ అపాన్ ది కరెంట్ ఎంటరింగ్ ఇన్ టు ద డాట్. ఇది చూడండి, దిస్ ఇస్ డాట్. ఇక్కడ డాట్, ఇది కూడా ఏమవుతుంది? డాట్ ఆఫ్ కాయిల్ 1, డాట్ ఆఫ్ కాయిల్ 2. ఇక్కడ I1 అనే కరెంటు ఈ డాట్లోకి ఏమవుతుంది? కరెంట్ ఎంటర్స్ ఇన్ టు దిస్ డాట్. ఓకేనా? ఇక్కడ చూడండి, వెన్ I1 ఎంటర్స్ ఇన్ టు డాట్, హియర్ I2 ఆల్సో ఎంటర్స్ ఇన్ టు దిస్ డాట్. అంటే రెండు కరెంట్లు ఒకే డాట్ కూడా ఎంటర్ అవుతున్నాయంటే ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ పాజిటివ్. గుర్తుపెట్టుకోవాలి. వెన్ కరెంట్ ఎంటర్స్ ఇన్ బోత్ కాయిల్స్, ఒకే దగ్గర ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ కూడా ఎంటర్ అవుతుంది డాట్ కాడ, అప్పుడు దాన్ని ఏమంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. బట్ ది సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, బట్ ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డిపెండ్స్ అపాన్ ది డాట్ కన్వెన్షన్. వేర్ I1 enters,
and I2 enters, therefore the mutually induced EMF is positive. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ ఇక్కడ చూడండి, ఇన్ ది సెకండ్ వన్, ఈ డయాగ్రామ్లో చూడండి, వేర్ ఇది డాట్ ఇక్కడ ఉంది, కింద ఉంది డాట్, ఇక్కడ కూడా డాట్ కింద ఉంది. వేర్ I1 లీవ్స్, ఎంటర్ అయితే ఇక్కడ ఇది, దిస్ ఈజ్ ఎంటర్, దీన్ని ఏమంటాము, లీవ్స్ అంటాము. సో I1 లీవ్స్ ఎట్ దిస్ డాట్, వేర్ I2 ఆల్సో లీవ్స్ ఎట్ దిస్ డాట్. సో రెండు ఏమవుతున్నాయి, లీవ్ అవుతున్నాయి. వెన్ కరెంట్ ఎంటర్స్ బోత్ డాట్స్ ఆర్ కరెంట్ లీవ్స్ బోత్ డాట్స్, ది మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ EMF ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అర్థమైందా? అర్థమైందమ్మా? ఏమా పాయింట్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? కరెంట్ అనేది రెండు కాయిల్స్లో ఒకే దగ్గర ఎంటర్ అయితే, ఒకే డాట్ కాడ ఎంటర్ అయితే మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. కరెంట్ అనేది రెండు కాయిల్లో ఒకే దగ్గర లీవ్ అయితే, డాట్ కాడ ఒకే దగ్గర లీవ్ అయితే దాన్ని ఏమంటాం, మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, క్లియర్? నెక్స్ట్ తర్వాత చూడండి, థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ థర్డ్ వన్ చూడండి ఇక్కడ, where current I1 enters dot and I2 leaves at dot. Opposite. So in both cases enters dot, leaves dot, leaves dot. But now here opposite. I1 enters dot, but I2 leaves at dot. And రెండు opposite లో ఉన్నాయి కాబట్టి the mutually induced EMF is always negative. But the self is always positive. 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 But the mutual induced EMF, either it is positive or negative, depends upon the dot convention. Current రెండు దగ్గర ఎంటర్ అయితే ప్లస్, కరెంటు రెండు దగ్గర లీవ్ అయితే ప్లస్, కరెంటు ఒక దగ్గర ఎంటర్ అయ్యి ఒక దగ్గర లీవ్ అయినా, నెక్స్ట్ ఒక దగ్గర లీవ్ అయ్యి ఒక దగ్గర ఎంటర్ అయినా, మీ ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF ఈజ్ నెగిటివ్. అందుకే ఇక్కడ చూడండి, కరెంట్ ఏమవుతుంది, ఫోర్త్ కాయిల్లో L1 కాడ లీవ్ అవుతుంది, ఇక్కడ L2 కాడ ఎంటర్ అవుతుంది. సో ఆపోజిట్ కాబట్టి ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF ఈజ్ నెగిటివ్. బట్ హియర్ దిస్ ఇస్ I2, దిస్ ఈజ్ I2. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో I2. సో అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా, అర్థం కాలేదా? ఓకే. ఇన్ సిమిలర్ మేనర్ నేను అడిగిన వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఇప్పుడు నేను అన్నిటికీ ఈక్వేషన్స్ రాశాను. దేనికి రాశాను ఈక్వేషన్స్ చెప్పండి? V1కి రాశాను. V1 అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ V1 హియర్? చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ V1? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ V1? టోటల్ ఇండ్యూస్డ్ EMF ఆఫ్ కాయిల్ 1. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ V2? టోటల్ ఇండ్యూస్డ్ EMF ఆఫ్ కాయిల్ 2. నా నేను V1కి రాసాను ఇక్కడ. V1 అంటే ఇక్కడ I2, అన్నిటికీ I2 వస్తుంది V1కి. మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF పక్కదాని వచ్చి కరెక్ట్ కాబట్టి ఇది తప్పు, ఇది I2 అన్ని. నెక్స్ట్ ఇన్ సిమిలర్ మేనర్ V2 చెప్పండి, ఫస్ట్ కాయిల్లోకి ఈ V2 చెప్పండి, ఇక్కడ V2 చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? ఎస్, L2 dI2, ఎందుకంటే I2 బై dt. రెండు కరెంట్ ఎంటర్ అవుతుంది ఇక్కడ, కరెంట్ ఎంటర్స్. సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF ఏమవుతుంది? పాజిటివ్ M. ది సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, ది సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సెల్ఫ్ అంటే L2లోకి పోయే కరెంటు I2, దానివల్ల వచ్చి దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ అంటాము. మ్యూచువల్ అంటే ఏంది? పక్కదాని వల్ల దీంట్లోకి వచ్చేది, పక్కదాని వల్ల దీంట్లోకి వచ్చేది ఏమంటాము? మ్యూచువల్ అంటాము. బట్ బోత్ కరెంట్ ఎంటర్స్ ఎట్ డాట్, కాబట్టి మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF ఈజ్ పాజిటివ్. సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF L2లోకి ఏ కరెంట్ వల్ల వస్తుంది? I1 వలన. కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి? ఇప్పుడు dI1 by dt. So this is the total induced EMF of coil L2, that is V2. Now V2 is nothing but self-induced EMF plus mutual induced EMF of neighboring coil. ఇదేం కాయిల్? ఇది సెల్ఫ్ కాయిల్. ఇది సెల్ఫ్ కాయిల్. బట్ ఈఎంఎఫ్ దేని వల్ల వస్తుంది? దీంట్లోకి నైబరింగ్ కాయిల్ వల్ల, పక్క కాయిల్ వల్ల, నైబరింగ్ కాయిల్. ఓకే, నైబరింగ్ కాయిల్. సో ఇస్ ఇట్ క్లియర్?
అర్థమైందా? ఏమా అర్థమైందా, అర్థం కాలేదా? మీరు మాట్లాడండి అమ్మా, ఇదే లైవ్ క్లాస్ కాదు కదా. మీరు 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 మాట్లాడితే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను పాయింట్కి. ఏం సుహానా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఐశ్వర్య. ఏమైంది కమ్ముకున్నారా? నేను మాట్లాడాలి, అందరిని పిలవాలా? నెక్స్ట్ ఇదే విధంగా అన్ని రాయగలం కదా, రాస్తారు రాయలేరు అన్నింటినీ ఇదే విధంగా. ఇక్కడ చెప్పండి, ఈ కాయిల్ చెప్పండి V2, థర్డ్ కాయిల్ V2 చెప్పండి. నేను అడిగిన చెప్పండి. భార్గవి చెప్పు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2 హియర్? భార్గవి చెప్పు, V2 వాల్యూ చెప్పు ఇక్కడ. ఈ కాయిల్కి V2 వాల్యూ చెప్పు. V2 అనేది ఎలా వస్తుంది? సెల్ఫ్ వస్తుంది ప్లస్ పక్క దాని వల్ల మ్యూచువల్ వస్తుంది. సెల్ఫ్ అంటే ఏంది? అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. V2 అంటే L2కి, L2లోకి ఏం కరెంట్ పోతుంది? I2. దాన్ని రాయి ఇప్పుడు L2. ఏ కరెంట్ పోతుంది L2లోకి? I2. సో dI2/dt. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ చూడండి, L2లోకి పక్కదాని వల్ల వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటాము? మ్యూచువల్ అంటాము. పక్కదానిలో కంటే ఏ కరెంటు? I1. సో ఇక్కడ కరెంట్ ఏమవుతుంది? ఫస్ట్ ఈ కాయిల్లో ఎంటర్, ఇక్కడ ఏమవుతుంది? లీవ్. సో ఈఎంఎఫ్ ఏమవుతుంది? మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ నెగిటివ్. కాబట్టి M ఏ కరెంట్ వల్ల వస్తుంది? పక్కదాని వల్ల దీంట్లోకి రావాలి. ఏ కరెంట్ వల్ల? పక్కదాని వల్ల. అప్పుడు ఏమవుతుంది కరెంటు? dI1/dt. సో అర్థమైంది ఇప్పుడు E2 ఎలా రాయాలో? ఏమ్మా వింటున్నారా, వింటలేదా? వింటున్నారా? ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏమైనా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ డాట్ కన్వెన్షన్. ఇప్పుడు చూడండి, థియరీ ఇది, ఎగ్జామ్లో అడిగినప్పుడు రాయాలి. ఏ పాజిటివ్ కరెంట్ ఎంటర్స్ ఇంటూ డాట్స్ ఆఫ్ బోత్ కాయిల్స్. బోత్ కాయిల్స్ ఏంటండి? ఇక్కడ L1లోకి ఎంటర్ అవుతుంది, L2లో కూడా కరెంట్ ఏమవుతుంది? ఎంటర్ అవుతుంది. బోత్ ఎంటర్స్ ఆర్ అవుట్ ఆఫ్ ది డాట్స్ ఆఫ్ ది బోత్ కాయిల్స్. అవుట్ ఆఫ్ ది డాట్స్ అంటే కింద లీవ్ అవటం, రెండిట్లో లీవ్ అవటం. రెండిట్లో ఎంటర్ అయినా, L1లో ఎంటర్ అయినా, L2లోకి ఎంటర్ అయినా పాజిటివ్. L1లో లీవ్ అయినా, L2లో లీవ్ అయినా, ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ది మ్యూచువల్ వోల్టేజెస్ అంటే ఏంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుందంటాం? అది ఏం చేయాలి? యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి యాడ్ చేయాలి. వాట్ ఈజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? ఇప్పుడు చెప్పే కదా, L1 dI1/dt. పక్కదానిలో సేమ్ వస్తుంది M dI2/dt. దాన్ని యాడ్ చేయాలి. ఇది స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఇప్పుడు చూడండి, ఇంకొక కాయిల్ తీసుకుంటున్నాను L1, ఇంకో కాయిల్ L2. ఫస్ట్ దానిలోకి ఎంటర్ అవుతుంది, సెకండ్ దానిలో కరెంట్ లీవ్ అవుతుంది. ఆపోజిటే కదా? ఆపోజిట్ అయితే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అందుకే చూడండి, ఆపోజిట్ అంటే ఏమవుతుంది? నెగిటివ్. చదవండి, ఇఫ్ ఏ పాజిటివ్ కరెంట్ ఎంటర్స్ ఇంటూ ది డాట్స్ ఇన్ వన్ పాయింట్. ఒక పాయింట్ కాడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ది అదర్ కాయిల్ కరెంట్ ఫ్లోస్ అవుట్ ది డాట్. అవుట్ అంటే ఏంది? బయట, ఇక్కడ లీవ్ అవుతుంది. ఒకటి ఎంటర్ అవుతుంది, ఒకటి లీవ్ అవుతుంది. అప్పుడు ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ విల్ హ్యావ్ ఏ పొలారిటీ ఉంటుంది? ఆపోజిట్. ఆపోజిట్ అంటే మీనింగ్ ఏంటి? మైనస్. సో ప్లస్ ఎప్పుడు వస్తుంది? బోత్ ఎంటర్స్ ఆర్ లీవ్స్. ప్లస్ వన్ ఎంటర్, వన్ లీవ్స్. ఆర్ వన్, చూడండి, వన్ ఎంటర్, వన్ లీవ్స్. అప్పుడు ఏమొస్తుంది? సైన్ మైనస్ వస్తుంది. ఇది థియరీ. నేను చెప్పిన డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, అది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ డాట్ కన్వెన్షన్. ఓకే, క్లియర్? నెక్స్ట్ సిరీస్ కనెక్షన్. చూడండి ఇప్పుడు సిరీస్ కనెక్షన్. When two inductant values and two inductors L1 and L2 both are connected in series across the voltage source. So when I1, in series same constant current, when I flows through L1, the voltage drop is V1. When I flows through L2, the voltage drop is V2. But now here, according to dot convention, here in first coil the current enters, in second coil also the current enters. చూడండి, I అనే కరెంటు ఫస్ట్ కాయిల్లోకి డాట్ కాడ ఎంటర్ అయ్యింది, అదే సెకండ్ కాయిల్లో కూడా డాట్ కాడ ఎంటర్ అయ్యింది. రెండు డాట్లోకి ఎంటర్ అయితే ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? పాజిటివా నెగిటివా? చెప్పండి, పాజిటివా నెగిటివా? పాజిటివ్.
ఓకే, ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ది టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ L1? వాట్ ఈస్ ది టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ L1? చెప్పండి. ఒక కాయిల్లోకి ఎన్ని ఈఎంఎఫ్లు ఉంటాయి? రెండు పక్క పక్కన ఉంటే ఎన్ని ఈఎంఎఫ్లు వస్తాయి? రెండు ఈఎంఎఫ్లు వస్తాయి. ఒకటి సెల్ఫ్, పక్కదాని వల్ల మ్యూచువల్. సెల్ఫ్ అంటే ఏంది? దాంట్లోకి పోయే కరెంటు వలన, ఒక కాయిల్లోకి కరెంటు పోవటం వలన వచ్చేది సెల్ఫ్, పక్కదాని కాయిల్లోకి కరెంటు పోవటం వలన వచ్చేది మ్యూచువల్. అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు చూడండి, L1లోకి ఏ కరెంటు పోతుంది? I. L2లో కూడా ఏ కరెంటు పోతుంది? IA. బట్ ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, అంటే రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి దీంట్లోకి వచ్చి ఈఎంఎఫ్ ఏమంటాము? సెల్ఫ్. పక్కదాని వల్ల వస్తే ఏమంటాము? మ్యూచువల్. చూడండి, వాట్ ఈస్ ద టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ హియర్? వాట్ ఈస్ V? దిస్ ఇస్ V అనుకోండి. V. L1కి రాయండి. L1 అంటే ఏంది? ఫస్ట్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏంది? దేనివల్ల? I1. V1 అంటే ఎంత వస్తుంది చెప్పండి. వాట్ ఈస్ V1? వాట్ ఈస్ V1? ఇప్పుడే చెప్పాను. వాట్ ఈస్ V1? రాయండి. వాట్ ఈస్ V1? V1 ఇస్ ఈక్వల్ టు ఏంది ఆన్సర్? L1. L1లోకి ఎంత కరెంట్ పోతుంది? I. I/dt. బట్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ టు L2 ఆల్సో. పక్క దానిలోకి ఎంత కరెంట్ పోతుంది? IA. బట్ ఆ కరెంటు వల్ల, సెకండ్ కాయిల్లోకి పోయే కరెంటు వల్ల కూడా ఫస్ట్ కాయిల్లోకి ఈఎంఎఫ్ వస్తుంది. దాన్ని ఏమంటాము? మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. అప్పుడు ఏం రాయాలి? ఇక్కడ కరెంట్ ఎంటరు. సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ పాజిటివ్. M. ఏ కరెంటు? సేమ్ కరెంటు. దట్ ఈజ్ di/dt. అర్థమైందా? దిస్ ఈజ్ ఫర్ V1. దిస్ ఈజ్ ఫర్ చెప్పండి ఇది. దిస్ ఈజ్ ఫర్ వాట్? V1. నెక్స్ట్ V2 చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? డయాగ్రామ్ చూసి చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2 హియర్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? L2 di/I అంటే ఒకే కరెంట్ కాబట్టి సిరీస్లో కరెంట్ కాన్స్టెంట్. L2 di/dt ప్లస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ కాయిల్ కరెంట్ ఏమవుతుంది? ఎంటర్స్. సెకండ్ కాయిల్ కరెంట్ ఏమవుతుంది? ఎంటర్స్. సో మీ మ్యూచువల్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? పాజిటివ్. M. ఏ కరెంట్ పోతుంది? సెకండ్ కాయిల్లో కరెంట్. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ కనుక్కుంటున్నాము, బట్ ఇక్కడికి దేని వలన ఇక్కడికి మ్యూచువల్ వస్తుంది? ఫస్ట్ కాయిల్ వల్ల కదా. అప్పుడు ఏం రాయాలి? D. ఫస్ట్ కాయిల్ పోయి కరెంట్ ఎంత? I/dt. ఎందుకు ప్లస్ చేసాను? మ్యూచువల్ కరెంట్ ఎంటర్స్ అండ్ కరెంట్ హీర్ ఆల్సో ఎంటర్స్. సో ఇప్పుడు రెండు యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, L1 di/M/di/dt సరిపోయిందా? నెక్స్ట్ V2 అంటే ఏంది? L2 di/dt ప్లస్ M di/dt సరిపోయిందా? నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V అకార్డింగ్ టు మన ఫార్ములా ప్రకారంగా? V ఈజ్ ఈక్వల్ టు L di/dt. సో ఇక్కడ di/dt కామన్ చేస్తే వస్తుంది L1 ప్లస్ M ప్లస్ L2 ప్లస్ M అంటే L1 ప్లస్ L2 ప్లస్ 2M. Therefore, what is the total inductance value? When two inductors are in series, what is the total equivalent inductance value? L1 plus L2 plus 2M. Why? Because where di/dt and di/dt both are cancel each other. Therefore, L is equal to L1 plus L2 plus 2M. This is called series aiding. దీని ఏమంటాము? రెండు సిరీస్లో ఉన్నాయి, డాట్లు ఎంటర్ అవుతుంది దాన్ని ఏమంటామంటే సిరీస్ ఎయిడింగ్ అంటాం. అంటే రెండు యాడ్ అవుతున్నాయి అంటాం. సో అర్థమైందా? ఫైనల్ డెరివేషన్ అర్థమైంది. ఇది డెరివేషన్ అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి అమ్మా. సెలవులు దొరికాయని చెప్పి నిద్రపోవడం తప్ప ఏం చేస్తున్నారు మీరు? చదువుకోండి. మేము కష్టపడతాను కూడా ఆన్లైన్గా చెప్పుకుంటాను నేనైతే. నెక్స్ట్ సిరీస్ ఎయిడింగ్ అంటే ఏం తెలుసా? కరెంటు ఎంటర్ అవుతుంది, ఇక్కడ కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే ఎయిడింగ్ అంటాము. నెక్స్ట్ ఆపోజిట్ అంటే ఏంది? అపోజింగ్. చూడండి, ఇక్కడ సిరీస్ అపోజింగ్, రెండు సిరీస్లోనే ఉన్నాయి. L1 L2 బోత్ ఆర్ ఇన్ సిరీస్. బట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ కాయిల్లోకి కరెంట్ ఏమవుతుంది? డాట్ కార్డ్ చూపండి. కరెంట్ ఏమవుతుంది? లీవ్స్. ఫస్ట్ కాయిల్లో లీవ్స్, డాట్ కార్డ్ లీవ్ అవుతుంది. సెకండ్ కాయిల్లో ఏమవుతుంది? కరెంటు చెప్పండి, ఏమవుతుంది? సెకండ్ కాయిల్ కరెంటు ఎంటరింగ్. అది ఫస్ట్ కాయిల్లో లీవ్స్, సెకండ్ కాయిల్లో ఎంటరింగ్. అంటే ఆపోజిటే కదా? ఆపోజిటే కాదా? సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? అప్పుడు మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. నెగిటివ్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? వాట్ ఈస్ V1 హియర్?
వాట్ ఈస్ V1? చూసి చెప్పండి, వాట్ ఈస్ V1? L1 di/dt మైనస్ m di/dt. వాట్ ఈస్ V2? L2 di/dt మైనస్ m di/dt. ఎందుకు మైనస్ వచ్చింది మ్యూచువల్ ఇండివిజువల్ ఈఎంఎఫ్కి? ఒక దగ్గర ఎంటర్, ఒక దగ్గర లీవ్స్. ఒక దగ్గర ఎంటర్ అవుతుంది, ఒక దగ్గర లీవ్ అవుతుంది, ఆపోజిట్ కాబట్టి ది మ్యూచువల్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఓకే, సేమ్. వాట్ ఈస్ వి? ఇక్కడ ఈ అంటే వి అని అనుకోవచ్చు, వి అనుకోవచ్చు, నో ప్రాబ్లం. వి, వాట్ ఈస్ వి? ఎల్ డిఐ/dt. రెండింటి కాంబినేషన్ డిఐ/dt కాంబినేషన్ L1 ప్లస్ L2 మైనస్ m అవుతుంది, మైనస్ 2m. ఫర్ L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ 2m. సో ఇది దేనికి కాన్సెప్ట్? ఇది సిరీస్ అపోజింగ్ అంటాం. దీన్ని ఏమంటాము? సిరీస్ అపోజింగ్ అంటాము. అర్థమైందా డెరివేషన్? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ మనం చేయాలి. వాట్ ఈజ్ సిరీస్ ఎయిడింగ్ ఫార్ములా? L1 ప్లస్ L2 ప్లస్ 2m. వాట్ ఈజ్ సిరీస్ అపోజింగ్ ఫార్ములా? L1 ప్లస్ L2 మైనస్ 2m. ఇన్ సిమిలర్ మేనర్ ప్యారలల్ ఎయిడింగ్ అంటే చెప్పాం కదా ముందుగానే, రెండు ఎంటర్ అని అవ్వాలి, రెండు లీవ్ అని అవ్వాలి. ఇక్కడ చూడండి, రెండు ప్యారల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎంటర్. ఎంత కరెంట్ పోతుంది ఇక్కడ? I1. ఇక్కడ ఎంత కరెంట్ పోతుంది? I2. రెండు ఎంటర్ అయితే ఈఎంఎఫ్ ఏమవుతుంది? మ్యూచువల్ ఇండివిజువల్ ఈఎంఎఫ్ పాజిటివ్. దీని డెరివేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇది. L ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, L1 L2 మైనస్ m² బై L1 ప్లస్ L2 మైనస్ 2m. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలమ్మా, L1 L2 మైనస్ m² బై L1 ప్లస్ L2 మైనస్ 2m. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎయిడింగ్ అంటే రెండు ఎంటర్ ఆర్ రెండు లీవ్స్, అది ఎయిడింగ్ అంటే రెండు ఎంటర్ అని అవ్వాలి, రెండు లీవ్ అని అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అపోజింగ్ అంటే ఏంది? ఒక దగ్గర ఎంటర్ అవుతుంది, ఒక దగ్గర లీవ్ అవుతుంది. సేమ్ ఫార్ములాలో డినామినేటర్లో మైనస్ అనేది ఇక్కడ ఏం పెడతారు? ప్లస్ పెట్టండి. సేమ్ అదే ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ ఎయిడింగ్ ఫార్ములా? ప్యారలల్ ఎయిడింగ్ ఫార్ములా L1 L2 మైనస్ m² బై L1 ప్లస్ L2 మైనస్ 2m. వాట్ ఈజ్ ప్యారలల్ అపోజింగ్ ఫార్ములా? L1 L2 మైనస్ m² బై L1 ప్లస్ L2 ప్లస్ 2m. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చిన్న ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం. ఇది 3 ఉన్నాయి, జాగ్రత్తనండి. ఇప్పుడు మొత్తం 3 కాయిల్స్ సిరీస్లో ఉన్నాయి. ఫస్ట్ కాయిల్లో కరెంట్ ఎంటర్ అవుతుంది, సెకండ్ కాయిల్లో కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది, థర్డ్ కాయిల్లో కరెంట్ లీవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే, దిస్ ఇస్ 1 Henry ఈజ్ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాయిల్ 1, 2 Henry ఈజ్ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాయిల్ 2, 3 Henry ఈజ్ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాయిల్ 3. ఓకే, ఎవ్రీ కాయిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ and mutual induced EMFs depends upon the second coil current. Okay na? So what is self-induced EMF here? 1, 2, 3. 1 plus 2 plus 3. But the mutual induced EMFs depends upon the current entering dot convention, according to the dot convention. బాగా గమనించండమ్మా, నేను చెప్పే జాగ్రత్తనండి. ఫస్ట్ సెల్ఫ్లు రాయేసాము, ఫస్ట్ సెల్ఫ్లు 3 రాయేసాము. బట్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF డిపెండ్స్ అపాన్ డాట్ కన్వెన్షన్. ఓకే, బట్ చూడండి, ఫస్ట్ కాయిల్లో కరెంట్ ఏమవుతుంది? ఎంటర్. సెకండ్ కాయిల్లో కరెంట్ ఏమవుతుంది? ఎంటర్. రెండిట్లో ఎంటర్ అయితే ఆ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పాజిటివా నెగిటివా? చెప్పండి. పాజిటివ్. దాని యొక్క వాల్యూ ఎంత ఇచ్చినాడు? 0.5. అది 0.5. తర్వాత ఫస్ట్ కాయిల్ చూడండి, ఫస్ట్ కాయిల్లోకి వచ్చే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సెకండ్ కాయిల్ వలన ఎంతది? 0.5. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాయిల్లోకి కరెంటు పోవటం వలన సెకండ్ కాయిల్లోకి వచ్చే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ 0.5. నెక్స్ట్, ఇప్పుడు రెండు సిరీస్లో ఉన్నాయి కదా, సెకండ్ కాయిల్లో కూడా కరెంటు పోతుందా? ఇప్పుడు సెకండ్ కాయిల్లోకి కరెంటు పోవటం వలన ఫస్ట్ కాయిల్లోకి వచ్చే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత? సేమ్ అదే 0.5. రెండు సేమ్ కరెంట్ ఎంటర్స్ కాబట్టి అది కూడా 0.5. అర్థమైందా ఆన్సర్? అర్థమైందా, అర్థం కాలేదా? ఓకే, మీరేమైనా ఇది కన్ఫ్యూజ్ అయ్యే పని నేను చెప్పండి. నెక్స్ట్ క్లాస్ మనము 1 నుంచి మన క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ రోజు మీకు క్లాసులు చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ వరకు వదిలేమంటే వదిలేస్తాను. రెస్పాండ్ అవ్వండి, ఇదన్నా రెస్పాండ్ అవ్వండి. ఈ ప్రాబ్లమ్స్ నేను కన్ఫ్యూజ్ అయ్యే పని నేను బోర్డు మీద చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఒక్కడే వదిలేస్తాను. ఓన్ డెరివేషన్ వరకు నేను చెప్తాను ఇప్పుడు క్లాస్లో. చెప్పండి అమ్మా, ఇది కూడా చెప్పరా? ఏమ్మా సుహాన, అర్థమవుతుంది? చెప్పింది వినిపించిందా మీకు?
ఓకే, ఈ ప్రాబ్లమ్స్ నేను క్లాస్లో చెప్తాను, వదిలేయండి. ఇప్పుడు ఇందా చెప్పిన టాపిక్ అర్థమైందా? ఇవన్నీ అర్థమైనాయా? ఓకేనా? ఓకే, ప్రాబ్లమ్స్ క్లాస్ చెప్తానండి. నెక్స్ట్ ఇది డెరివేషన్ సింపుల్ కాబట్టి ఇది చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ డెరివేషన్. సో మొత్తం ఎన్ని కాయిల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎన్ని కాయిల్స్ ఉన్నాయి? కాయిల్ 1 చూసి చెప్పండి, సింపుల్గా ఇక్కడ అర్థమైపోతుంది. ఇది ఒకటి coil 1 L1, coil L2. The coil L1 has number of turns, that is N1. The coil L2 has number of turns, that is N2. The current entering in coil L1 is I1. The current entering in L2 is I2. సో ఇక్కడ వచ్చి ఈఎంఎఫ్ ఏమవుతుంది? V1. ఇక్కడ వచ్చి ఈఎంఎఫ్ ఏమవుతుంది? V2. ది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ M. ఓకే, లెట్ L1. వాట్ ఈస్ L1? ది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1. వాట్ ఈస్ L1? ది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం లేదు, ఫార్ములా గుర్తు N5/I గుర్తుపెట్టుకోండి. ది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 ఫార్ములా చెప్తాను చూడండి, N5/I గుర్తుపెట్టుకోండి. అంటే ఏం లేదు, సింపుల్. L1 కదా, L1 రాసుకోండి. ది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ L1 ఈజ్ ఈక్వల్ టు L1లోకి ఏ కరెంటు పోతుంది? I1. కాబట్టి I1 అనే కరెంటు పోవటం వలన దేంట్లోకి పోతుంది? I1 L1లోకి పోతుంది. దానికి టోన్స్ ఎంత? N1. అప్పుడు ఏ ఫ్లక్స్ వస్తుంది? 5/1. అదే ఆన్సర్, సరిపోయింది. నెక్స్ట్ L2. వాట్ ఈజ్ L2? సేమ్ స్టోరీ. L2 ఈజ్ ఈక్వల్ టు N2 5/2 I2. అదే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ L2. నెక్స్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 అంటే కాయిల్ 1 మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 డ్యూ టు I2 అంటే కాయిల్ 1లోకి వచ్చే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దేని వలన? సెకండ్ కరెంట్ వలన. అంటే సెకండ్ కాయిల్లోకి I2 అనే కరెంట్ పోతున్నప్పుడు ఫస్ట్ కాయిల్లోకి ఎంత మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది, అది రాయాలి. ఇప్పుడు ది మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 డ్యూ టు I2 అంటే సెకండ్ కాయిల్లోకి అంటే L2లోకి I2 అనే కరెంటు పోవటం వలన ఫస్ట్ కాయిల్లోకి అంటే L1లోకి ఎంత ఈఎంఎఫ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకేనా? సో ఇన్ ఫార్ములా సెకండ్ కాయిల్లోకి ఎన్ని టర్న్స్ ఉన్నాయి? N1. ఏ కరెంటు పోతుంది? ఏ కరెంటు పోవటం వలన ఫస్ట్ కాయిల్లోకి మ్యూచువల్ ఈఎంఎఫ్ వస్తుంది? I2 కదా, కాబట్టి కింద I2. ఫ్లక్స్ ఏంది? 5. దేంట్లోకి వస్తుంది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? ఫస్ట్ కాయిల్లో, కాబట్టి ఫస్ట్ 1 రాశాను ఫస్ట్. ఏ కరెంట్ వల్ల? సెకండ్ కరెంట్ వల్ల, కాబట్టి 5/1. అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా అర్థం కాదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, నాకు రెస్పాండ్ అవ్వండి. సో అర్థమైందా అర్థం కాదు అది? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను, ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండమ్మా, కన్ఫ్యూజ్ ఏం కావద్దు మీరు చెప్పేది. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది చూస్తున్నాను, రఫ్ చేస్తాను చూడండి. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దేంట్లోకి మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రాస్తున్నాను ఇప్పుడు నేను? ఫస్ట్ కాయిల్లోకి మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏ కాయిల్ వల్ల? సెకండ్ కాయిల్ వల్ల. అంటే సెకండ్ టు ఫస్ట్ ఇలా రాయాలి. సెకండ్ కాయిల్లోకి I2 అనే కరెంటు పోవటం వలన ఫస్ట్ కాయిల్లోకి ఎంత మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చింది. మీరు రికార్డు చేస్తున్నాం కాబట్టి వీడియో బాగా వినండి, అర్థమవుతుంది. సెకండ్ కాయిల్లోకి I2 అనే కరెంటు పోవటం వలన ఫస్ట్ కాయిల్లోకి ఎంత మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చింది రాస్తాను ఇప్పుడు. ఓకేనా? అది చూడండి. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ కాయిల్ 1 మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాయిల్ 1 దేనివల్ల? సెకండ్ కాయిల్ ద్వారా. అంటే సెకండ్ కాయిల్లోకి I2 అనే కరెంటు పోవటం వలన ఫస్ట్ కాయిల్లోకి ఎంత మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చింది, అది దట్ ఈస్ కాల్డ్ M12. దట్ ఈస్ ఈక్వల్ టు, ఓకే, ఎక్కడ వస్తుంది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? ఫస్ట్ కాయిల్లోకి. ఫస్ట్ కాయిల్లోకి టర్న్స్ ఎంత? N1. బట్ I2 అనే కరెంటు సెకండ్ కాయిల్లోకి పోవటం వలన దాని యొక్క ఫ్లక్స్ L1 N1 టచ్ చేస్తుంది కదా, కాబట్టి దాన్ని ఏమంటాము? 5/1. ఫ్లక్స్ ఇండ్యూస్డ్ ఇన్ కాయిల్ 1 డ్యూ టు ఏ కరెంటు? సెకండ్ కరెంట్ బై ఏ కరెంటు పోవటం వలన? సెకండ్ కాయిల్లో కరెంటు పోవటం వలన, దట్ ఈస్ I2. సో జాగ్రత్త అండి. I2 అనే కరెంటు L2లోకి పోవటం ద్వారా దాంట్లో వచ్చే ఫ్లక్స్
ఫస్ట్ కాయిల్ యొక్క టోన్స్ N1 టోన్స్ ఉన్నాయి కదా, టోన్స్ అంటే ఏంది, ఇది ఈ టోన్స్, ఆ టోన్స్కి టచ్ అవ్వటం వల్ల బాగానండి I2 అనే కరెంటు L2లోకి పోవటం వలన వచ్చే ఫ్లక్స్ 512, ఈ ఫ్లక్స్ N1 అనే టోన్స్ని టచ్ చేయటం వలన వచ్చే EMF M12. దిస్ ఈజ్ M12. ది మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 డ్యూ టు కరెంట్ ఇన్ I2. చూడండి, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 డ్యూ టు కరెంట్ ఇన్ I2 ఫార్ములా ఏంటి, N1 512/I2. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఇచ్చాడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్, ఇప్పుడు మీరు చెప్పాలి ఇది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ M21, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ M21, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ M21 చెప్పాలి మీరు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 2 డ్యూ టు ఫస్ట్ కాయిల్. అర్థమైందా? ఫస్ట్ 2 ఉంది కాబట్టి సెకండ్ కాయిల్, తర్వాత ఏముంది 1 ఉంది కాబట్టి ఫస్ట్ కాయిల్ ద్వారా వచ్చే, చూడండి, ఫస్ట్ కాయిల్ ద్వారా వచ్చే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, దట్ ఈస్ కాల్డ్ M. ఈ పాయింట్ మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, మీరు ఏమైనా రెస్పాండ్ అవ్వాలి, గమ్ముగా వినటం కాదు, అక్కడ చూడటం కాదు. చూడండి, ఇక్కడ నేనేమన్నాను, 2 ఫస్ట్ ఏముంది, 2 అంటే ఏంది, సెకండ్ కాయిల్, సెకండ్ కాయిల్లోకి వచ్చే ఈఎంఎఫ్ M, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దేనివల్ల, ఫస్ట్ ఏముంది 2, సెకండ్ కాయిల్లోకి వచ్చే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దేనివలన, ఫస్ట్ కాయిల్కి ఎంత కరెంట్ పోతుంది, I1 అనే కరెంటు L1లోకి పోతున్నప్పుడు దాని వలన పక్క కాయిల్లోకి వచ్చే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ M. అదే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ కాయిల్ 2 డ్యూ టు ఏ కరెంట్ వల్ల, I1 అనే కరెంటు L1లోకి పోయినప్పుడు దాని వల్ల పక్క కాయిల్లోకి వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటామంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అదే ఏంది, M21. 2 అంటే సెకండ్ కాయిల్, 1 అంటే ఫస్ట్ కాయిల్లోకి I1 అనే కరెంట్ పోవటం వలన సెకండ్ కాయిల్లోకి వచ్చే ఈఎంఎఫ్ ఏమంటామంటే M21. ఇప్పుడు బాగా చూడండి, నేను ఇందాక చెప్పాను, వాట్ ఈస్ M21 చెప్పండి. ఫస్ట్ ఏంది, దేంట్లోకి వస్తుంది ఈఎంఎఫ్, సెకండ్ కాయిల్లోకి. దేని వలన, ఫస్ట్ కాయిల్ ద్వారా. ఫస్ట్ కాయిల్లోకి ఏ కరెంట్ పోతుంది, బెస్ట్ నార్మల్ ఫార్ములా రాసుకోండి, బేసిక్ ఫార్ములా N5/I, కన్ఫ్యూజ్ కావద్దు. దేనికైనా Lకి కానీ Mకి కానీ 5 ఇదే ఫార్ములా. Lకి కానీ L అంటే ఏంది, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కానీ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కానీ ఒకే ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చూడండి, ఫస్ట్ ఏముంది 2, దేంట్లోకి వస్తుంది, ఫస్ట్ ఏముంది 2 అంటే ఏంది, సెకండ్ కాయిల్కి టోన్స్ ఎంత, N2. పక్కన ఏముంది 1 అంటే ఏంది, ఫస్ట్ కాయిల్లోకి కరెంట్ పోవటం వల్ల I1. ఏ ఫ్లక్స్ వస్తుంది చెప్పండి, సెకండ్ కాయిల్లోకి ఫ్లక్స్ వస్తుంది 2-1. అది ఇక్కడ వచ్చిన ఆన్సర్. అర్థమైంది పాయింట్? అప్పుడు అర్థమైందా ఎలా వచ్చిందో, M12 అండ్ M21. ఓకే, నౌ బట్ వీ నో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, సెల్ఫ్లు ఎన్ని ఉంటాయి. సెల్ఫ్ అంటే L1కి ఒక సెల్ఫ్ ఉంటుంది, L2కి ఒక సెల్ఫ్ ఉంటుంది. బట్ మ్యూచువల్స్ ఎన్ని ఉంటాయి, L1 నుంచి L2కి ఒక మ్యూచువల్, L2 నుంచి L1కి ఒక మ్యూచువల్. అంటే ఎన్ని ఉన్నాయి మ్యూచువల్స్ ఇప్పుడు చెప్పండి, 2 ఉన్నాయా లేవా మ్యూచువల్స్? ఓకే, సెల్ఫ్ ఒకటే, మ్యూచువల్స్ 2 ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా, ఇది ఇంపార్టెంట్ అమ్మా డెరివేషన్. ఇక్కడ మీకు అర్థమయ్యే మాత్రమే చెప్తున్నాను, ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యని నేను క్లాస్లో చెప్తాను, నో ప్రాబ్లం, టెన్షన్ ఏం పడొద్దు. రికార్డ్ చేస్తున్నాం కాబట్టి 1-2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో వై నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ M12. చెప్పాను కదా, ఫస్ట్ 1 అంటే N1, తర్వాత ఏముంది 2 అంటే I2. ఫ్లక్స్ ఏమొస్తుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, తర్వాత 2 రాయండి, అంతే, సింపుల్. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ M21, ఫస్ట్ ఏముంది 2 అంటే N2. ఏ కరెంటు 1, సెకండ్ ఏముంది 1 అంటే I1. పక్కన 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 రాయండి 5కి, తర్వాత ఏం రాస్తే కింద 1 ఉంది కాబట్టి 1 రాయండి, అంతే. సో వాట్ ఈజ్ 2 ఉన్నాయి ఈఎంఎఫ్లు, M12 అండ్ M21. మల్టిప్లై చేయండి, N1 512/I2 ఇంటూ N2 521/I1. సో
వేర్ ఫైవ్ ఈజ్ డైరెక్ట్లీ 512 బాగా వినండి, 512 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కే టైమ్స్ ఆఫ్ 51. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే ఫస్ట్ ఏముంది 1 ఉంది కాబట్టి ఇక్కడ కే పక్కన 51 రాయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇది చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 521 ప్రపోర్షనల్ చెప్పండి. కే ఫస్ట్ ఏముంది 2 ఉంది కాబట్టి 52 రాయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి n1 512 బదులు ఏం రాయాలి, k51, n2 52 బదులు ఏం రాయాలి, 521 బదులు ఏం రాయాలి, k52 బై i1 i2. ఓకే, నెక్స్ట్ ఏముంది చెప్పండి ఇప్పుడు n1 k ఇంటూ k స్క్వేర్ 51 52 n2 n2 బై i1 i2. వీ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L1. మీకు ఇప్పుడే చెప్పాను వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఒకే ఫార్ములా, సెల్ఫ్కి మ్యూచువల్కి సేమ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, n5/i. L1 కాబట్టి i1 n1 51 సరిపోయిందా, రాసుకోవచ్చు రాయకూడదు ఇక్కడ n1 51 i1. నెక్స్ట్ ఇక్కడ ఏముంది n2 52 i2. సో ఈ రెండు బనేరా చూడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n1 51 i1. L1 m ఇంటూ m ఏమవుతుంది, ఈ 1 2 ఉన్నా ఒకటి లేకపోతే నో ప్రాబ్లం. వాట్ ఈస్ m ఇంటూ m స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n2 52 బై i2 L2 ఇంటూ k స్క్వేర్. సో ఇప్పుడు ఏమొచ్చింది లాస్ట్కి m స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు L1 L2. చూడండి దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ L1, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ L2 ఇంటూ ఏమవుతుంది k స్క్వేర్. బట్ ఏం కావాలి, ది కోషంట్ ఆఫ్ కపులింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ k. దేర్ఫోర్ k స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, చూడండి k స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ m స్క్వేర్ బై L1 L2. నౌ k ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ పోతే ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ పోతే రూట్ వస్తుంది, రూటు స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అంటే m బై రూట్ ఆఫ్ L1 L2. సో దిస్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్. సో అర్థమైంది, ఈరోజు క్లాస్ అర్థమైందా, ఏం చెప్పాను ఈరోజు, డాట్ కన్వెన్షన్ చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ డాట్ కన్వెన్షన్ చెప్పాను, ఎలా రాయాలో చెప్పాను, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా రాయాలో చెప్పాను. ఇక్కడ అన్నిటికీ డాట్ అకార్డింగ్ డాట్ కన్వెన్షన్ V1 ఎలా రాయాలి, V2 ఎలా రాయాలి. తర్వాత సిరీస్ కనెక్షన్లో సిరీస్ ఎయిడింగ్ చెప్పాను, సిరీస్ అపోజింగ్ చెప్పాను, తర్వాత ప్యారల్ ఎయిడింగ్ అపోజింగ్ ఫార్ములా చెప్పాను, ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లాస్లో చెప్తాను. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ చెప్పాను. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ చూద్దాం, డెరివేషన్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో కూడా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పినంత వరకు.